సార్ చైతన్య గారు ఏం చేస్తారు మీరందరూ వచ్చేసండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. నాగండి సార్ నా పేరు. 16వ వార్డులో చేస్తున్నాను సార్. నేను 16వ వార్డులో చేస్తున్నాను. పారిశుద్ధ కార్మికుడిగా 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్. నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి. నాకు ఏం చదువుతున్నారు? 10th క్లాస్ అమ్మాయి అండి. పెద్ద పిల్ల. అవును సార్. 9th క్లాస్ అబ్బాయి అండి. 9th క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్. అవును సార్. ఎడ్యుకేషన్ బాగుందండి. చాలా పనులు చేయాలి, దాన్ని సెట్ చేయాలి. ఇంకా సెట్ చేస్తాను ఈ సంవత్సరం అయిపోతుంది. బాగా చదువుతున్నారండి. అవును, ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు. మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా, అందరు పిల్లలు ఇక్కడే తింటున్నారు. మేము కూడా ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టికాహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లేదు. ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారండి, చెబుతున్నారు. నాన్న మేము కాదు, మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు. కొంచెం మెనూ కూడా కొంత మార్చినాం లోకల్ గా అర్థమైనట్టు. బాగుంది అంటున్నారు సార్. మాకు బాగుంది. మాకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి. ఇంప్రూవ్ అయిందండి చాలా. రాత్రులు మీ అందరూ పడుకునే టైంకి మీరు బయటకు వస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. రోడ్లన్నీ ఊడ్చేసి శుభ్రం చేసేసి డోర్ టు డోర్, ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది. ఉదయం మార్నింగే 5:30 to 10:30 మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్. ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మన్నే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు. ఎమ్మన్నే దాని షిల్లు కూడా ఎమ్మన్నే వెళ్ళిపోతుంది. కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో మార్పు రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్. మేము చెబుతున్నాం, అమ్మ టేవాగండి అమ్మ, మా మున్సిపల్ వాహనం వచ్చింది, వచ్చినప్పుడు చెత్తబండి చెత్తబండి మీరు రోడ్ల మీద వేయకూడదమ్మా. ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్ పైన వేస్తున్నారు సార్. రోడ్ల మీద డ్రైన్లు డాబా మీద ఉంటారు 3 స్టేర్లు దిగలేక పైనుంచి కవర్ ఇట్టి ఇసిరేస్తున్నారు డ్రైన్ లో. మార్పు రావాల్సింది ప్రజలు. ప్రజల్లో మార్పు రావాలి సార్. కొద్దిగా మార్పు వచ్చింది. మీరు అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న. ఈ బిన్లు గిన్నెలు మన లేవు కదా, లేవు సార్. 1 కోటి 2 కోట్ల అన్ని తెప్పించాం. మాట్లాడి చేసాం. ఇంకా చాలా పనులు చేయాలి. అలాగే సార్. ఎన్ని రోజులు పనికి వస్తుంది? 1 month వస్తాయి సార్. నెల వస్తుందా? 1 నెల వస్తుంది సార్. ఇస్తున్నారా? ఇస్తున్నారండి. రోజు వాడుతున్నారా? రోజు మాస్క్ గ్లౌజ్ వేసుకుని పని చేస్తామండి మేము. రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ చేయడం. నెల వస్తుందా? ఇది క్వాలిటీ బాగానే ఉంటుందా? బాగుంది సార్. ఇద్దరు పిల్లలు మీకు? అవును సార్. అమ్మాయి అబ్బాయి అండి. అమ్మాయి 10th క్లాస్ అండి. అమ్మాయి పెద్దదా? అమ్మాయి పెద్ద అండి. అబ్బాయి చిన్నోడండి. వాడే క్లాసు? 9th క్లాస్ సార్. అబ్బాయి చిన్నోడు అంటే 1 సంవత్సరం. 1 సంవత్సరం తేడా సార్. మీరు లేచి బయటకు వస్తున్నారు. అవును సార్. పారిశుద్ధ కార్మికులు కొంచెం శుభ్రమైంది. మంగళగిరి చూస్తున్నా శుభ్రం చేశారు అందరు కలిసి. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారం నెలకు 1 రోజు 1 పూట పెట్టాలి సార్. ప్రజలకు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్. ప్రజలతో కూడా మధ్యాహ్నం మరి ఇప్పుడు ఎండలు గట్టుకునే కదా ఉండే సార్. ఉదయం పూట 1 పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. అప్పుడు ఎవరు రోడ్ల పైన ఏరు సార్. అవును, పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నా. పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు పైన రోడ్డు మీద ట్రైన్లు ఎవరు ఏరు సార్. అసలు
అంటే డ్రైన్ లో చెప్పేస్తే తీసాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి. అవును సార్. పోతారు ఇంకా. సో మీరు తీసుకునే దానికి సులభంగా ఉండదు. బిజిలో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు. ఇదేంది కదా చేట ఏం అవసరమా? డైరెక్ట్ ఎత్తేచ్చు కదా దీంట్లో. అట్లా పోసారు పోతాం సార్. అందులో మనలో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి సార్. చైతన్యం రావాలి. అవును, మార్పు రావాలి. మార్పు రావాలి సార్. ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ. ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు? డస్ట్బిన్ ఇక్కడ ఇది వేస్తారా? బిన్లు వేస్తామండి. సండే ఫుల్ అయిపోతుంది బాగా. సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు. ఇంకా పెట్టాలి. చాలా ఉంటుంది. ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే. మన ఈ మధ్య మీరు ఫ్రీగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. లోకేష్ గారు ఇట్లా చేశారు, కానీ ఇంకా చేయాలి. అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకోండి. ఇంకేంటన్నా? ఏముంది సార్, అంతా బాగానే ఉందండి. మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడల్లా. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను అనుకునేది మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అవును, మీకు కూడా సులభం, దోమలు ఉండవు. రెండోది కాలువలో ఎవడు చెత్తేయడు, అదే అడ్వాంటేజ్ అవుతుంది మనకి. ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది, బాగుండిద్ది. భూగర్భ డ్రైనేజ్ బాగానే ఉంది సార్. ఇది చెయ్యాలి, మీరు చేస్తా. పిల్లలు బాగా చదువు చెప్పించారు కదా. గుడ్ గుడ్ అన్న. పిల్లలు మాత్రం బాగా చదువుకుంటున్నారండి. బాగా చదవాలి, మరొకరికి మారాలి. వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపురేఖలు మారిపోవాలి. ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉండకూడదు. ప్రజల్లో బాగా నమ్మకం ఉందండి. పారిశుద్ధ్యంలో నంబర్ 1 గా నిలబడాలి మంగళగిరి. నిలబడి నా ఆలోచన. నిలబడి అది చేయగలితే ఇంకా చాలు, నిలబడిద్దండి. ఏమ్మా, ఏం మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ? ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి, మీకు ఉండేదానికి ఒక 2-3 hours విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది? మార్నింగ్స్ లో ఏదైనా డ్రింక్స్, అందరూ జిమ్ ఎక్సర్సైజెస్ చేస్తారు కదా సార్. అంటే అక్కడ చిన్న వెండింగ్ ఏరియా పెట్టేస్తే ఈజీ అంటారా? అంటే మార్నింగ్ ఎనర్జీ డ్రింక్స్ కానీ తాగుతూ ఉంటారు, అలాంటివి ఏదైనా అరేంజ్ చేపిస్తే బాగుంటది. ఓకే, అదొకటి. ఇంకేం చేయొచ్చమ్మా? ఓయ్, నేను ఎవరు అడగలేదు ఇక్కడ, నీ అభిప్రాయం ఎవరికి అవసరం లే, నా పైన గొరుగుతున్నావు. వీక్ ఒక 20 kilometers దూరం నుంచి వస్తాం సార్ ఈ పార్క్. మీది ఎవరమ్మా? తిరుపతి. ఎక్కడుండో? ఓ, ఏజీ గారు వస్తుందా? నైస్ నైస్ నైస్. పెద్ద పోస్టర్ పెడదాం అనుకున్నా. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నెంబర్ 1 చేశాడు పారిశుద్ధ్యంలో. ఆయన పెద్ద పోస్టర్ ఉంటుంది. ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది. అలాంటిది పెడదామంట. అంత బాగా, అంటే ఒక ప్యాషన్ తో, కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన. అట్లా చేద్దాం, మనం కూడా చేసి చేద్దాం. థ్యాంక్ యూ. కొన్ని రోజుల్లోనే మొత్తం మంగళగిరి షాల్ మీకోసం. సార్ బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం, సన్మానం చేసేదానికి. దాదా ఫోడు కదా బట్లా, దాదా ఏదిగోండి మీకు బట్టలు. థ్యాంక్ యూ అన్న. అంటే నాతో టచ్ లో స్వీట్ బాక్స్. షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా ఇంకా? లేదు సార్, మంచి పని చేయండి. అంటే పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, దాని అర్థం. మా ఆవిడ కూడా మంచి వైఫ్ అండి, బాగా చూసుకుంటుంది, బాగా చేసి. టైలరింగ్ మన వాళ్ళు మెప్మాలో 2014 మెప్మాలో నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు. మిషన్ కూడా మన వాళ్ళు ఇచ్చారు. వెరీ గుడ్. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము, ఈ రోజు నుంచి మొదలు పెడతాము సార్.